సంబంధించి ఇక తండ్రి ఏమో అధ్యక్షుడు ఉంటాడు, కొడుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటాడు. మరి హరీష్ రావు ఎంతో కష్టపడుతున్నాడు, ఆయనను మరి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా నియమించట్లేదు అని చెప్పి ఆరోపణ చేస్తున్నారు. ఏం చెప్తారు? ఈరోజు వెంకటరెడ్డి గారికి తర్వాత భారతీయ జనతా పార్టీకి మేము ఇచ్చే జవాబు ఏంటంటే, ఈ రోజు వీళ్ళకు నిజంగానే తెలంగాణ రాష్ట్రం మీద గాని, తెలంగాణ ప్రాంతం మీద గాని, తెలంగాణ ప్రజల మీద గాని నిజంగానే ప్రేమ ఉంటే ఆనాడు 2000 సంవత్సరంలో 3 రాష్ట్రాలు ఉత్తరాదిలో ఇచ్చినప్పుడు 4వ రాష్ట్రంగా తెలంగాణను ఆమోదించి, ఒకవేళ 2000 సంవత్సరంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఉంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీకి మొక్కులు చెల్లించుకుంటుండే, తప్పు లేదు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఆనాడు చేయనందుకు గానే 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టి 13 సంవత్సరాల ఉద్యమం చేసిన చరిత్ర ప్రజలు మర్చిపోతారని అనుకుంటున్నారా? లేదు కదా. కేసీఆర్ ఉద్యమం చేసిండు, అందుకే తెలంగాణ ప్రజలు ఆయనకు 10 ఏళ్ళు అధికారం కట్టబెట్టిర్రు. దాంట్లో ఆయన మాట్లాడట్లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీలో కుటుంబ పాలన నడుస్తుంది. పార్టీ పదవుల విషయంలో కావచ్చు, తర్వాత అంతకుముందు అధికారంలో కావచ్చు, కుటుంబ వ్యక్తులకే అధికారం కట్టబెట్టారు. బీజేపీలో ప్రజాస్వామ్యం ఉంది. అందుకే ఎవరు ఊహించని వ్యక్తిని మేము ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నాము. ఖచ్చితంగా పనిచేసేవారు కావచ్చు, బీజేపీ పార్టీకి డెడికేటెడ్గా ఉన్న వ్యక్తిని మేము టీబీజేపీ అధ్యక్షుడిగా నియమించాము. మీ పార్టీలో అలాంటి ప్రజాస్వామ్యం లేదు, మీ పార్టీతో మేము కలిసే ప్రసక్తి లేదు, బీఆర్ఎస్తో బీజేపీ ఎప్పుడు కలగదు, ఇది జరగని పని అని చెప్పి వెంకటరెడ్డి గారు అంటున్నారు. ఏం చెప్తారు? అది వాస్తవం, వెంకటరెడ్డి గారు చెప్పేది వాస్తవము. భారతీయ జనతా పార్టీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితులు కాదు. దానికి ఏం మా అవసరం లేదు, మాకు వాళ్ళ అవసరం లేదు. ఒకవేళ అవసరం వస్తే మా అవసరం వాళ్ళకు వస్తుంది, వాళ్ళ అవసరం మాకు లేదు. ఎందుకనంటే పోయిన అసెంబ్లీ ఎన్నికలలోనే ఇది జరిగింది. దానికి వ్యతిరేకంగా ఉన్నందుకు మాత్రం మా మీద కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఆనాడు కాంగ్రెస్ 1400 మంది తెలంగాణ బిడ్డలను పొట్టన పెట్టుకున్న తర్వాత మళ్ళా ఎక్కడన్నా అసాసినేషన్ కావచ్చేమో అని భయపడి మాత్రమే ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది, కానీ తెలంగాణ ప్రజల మీద ప్రేమతోటి కాదు. ఓకే, థ్యాంక్ యూ విజయారాయ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు ఫైనల్ గా ఒక కంక్లూజన్ ఇవ్వండి. విజయారాయ్ గారు, భారతీయ జనతా పార్టీ 2000 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించకుండా అంటే సరే ఓకే మీరు చెప్తున్నారు. ఓకే 2000 సంవత్సరంలోనే బీజేపీ ప్రకటించాలి. ఒక నిమిషం రాష్ట్రాన్ని ప్రకటించకుండా మోసం చేసింది తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పచ్చి దొంగ. భారతీయ జనతా పార్టీ కూడా ఆనాడు మోసం చేసినటువంటి ఒక పచ్చి మోసకారి. రైట్, ఓకే విజయారాయ్ గారు 1 మినిట్ సంబంధం లేదు. రైట్, ఓకే 1 మినిట్. వెంకటరెడ్డి గారు ఫైనల్గా చెప్పండి. టీబీజేపీ అధ్యక్షుడి నియామకం ప్రకటన వెలువడిన తర్వాత ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేయడం కావచ్చు, తర్వాత రేసులో ఉన్న ఒక 5-6 బీసీ నేతలు మరి టీబీజేపీ